హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ బఫ్. సో ఈరోజు ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశానో చూద్దాం. నేను ఈరోజు మార్నింగ్ నిఫ్టీలో ట్రేడ్ చేద్దామని నిఫ్టీ ఓపెన్ చేశాను. నిఫ్టీ ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర ఓపెన్ అయింది. చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది. ఒకసారి నేను ప్రీమియమ్స్ ఓపెన్ చేసి చూశాను. చాలా హై ఉండే ప్రీమియమ్స్. మార్నింగ్ 400 దగ్గర, కాల్ సైడ్ 400, 350 అలా 400, 300 దగ్గర ఉండే. పుట్ సైడ్ కూడా 400, 300 దగ్గర ఉండే. అంటే చాలా ఎక్కువ క్యాపిటల్ కావాల్సి వచ్చింది. సో నేను నిఫ్టీలో కాకుండా ఈరోజు సెన్సెక్స్లో ట్రేడ్ చేశాను. సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ కాబట్టి కొంచెం తక్కువ క్యాపిటల్ అవసరం కదా. మన దగ్గర ఉన్న క్యాపిటల్కి దాంట్లో ట్రేడ్ ఏటీఎం దగ్గర వచ్చేటట్లేదని సెన్సెక్స్ ఓపెన్ చేశాను. సెన్సెక్స్ ఫస్ట్ క్యాండిలే చాలా బుల్లిష్ లాంగ్ క్యాండిల్ ఓపెన్ అయింది, బుల్ సైడ్. ఓకేనా. సో ఏం చేశానంటే ఇక్కడ సపోర్ట్ ఎక్కడుంది పైన చూశాను. చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ ఉంది కదా. సో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్, ఈ 15 మినిట్ క్యాండిల్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి నేను ఫస్ట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ వరకు నా టార్గెట్ అయితే పెట్టుకున్నా. చూడండి ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశాను. ఆర్డర్స్లోకి వెళ్ళి నేను కాల్ తీసుకున్నాను. సో దీంట్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. వన్ మినిట్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఒకసారి నేను 1 మినిట్ చార్ట్ ఓపెన్ చేస్తాను. 1 మినిట్లో ఇది ఫస్ట్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ అంటే ఒక వైట్ క్యాండిల్ వచ్చి మళ్ళీ ఇక్కడ కొంతవరకు పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. పుల్ బ్యాక్ మళ్ళీ ఇలా వస్తున్నప్పుడు ఎంట్రీ తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. చూడండి ఎన్ని మినిట్స్, ఇది 1 మినిట్ క్యాండిల్ కదా, 3 మినిట్స్. 3 మినిట్స్లో మనకు వచ్చిన ప్రాఫిట్ 887 రూపీస్ అంతే. ఈ మళ్ళీ పెద్ద మూమెంట్ రాలేదు, కానీ నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. మార్కెట్ ఓపెన్ అవ్వడంతో ఇక్కడ మూవింగ్ యావరేజ్ పైన ఓపెన్ అయింది. సో ఇది మంచి మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఆ మెయిన్ మార్కెట్ చూసుకున్న స్ట్రాంగ్ బయింగ్ ఉంది. ఇక్కడ వాల్యూమ్ కూడా గ్రీన్లో ఉంది. సో అందుకని నేను కొంత పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇలా పైనకి వెళ్తున్నప్పుడు ఎంటర్ అయిపోయా మార్కెట్లో. చూడండి మన ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ అయ్యాయో. 180 దగ్గరే ఎంటర్ అయ్యి బై చేసి 224 దగ్గర ఎగ్జిట్ అయిపోయా. అంటే 24 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. సో ఇది నా మార్నింగ్ ట్రేడ్, ఇలా ఎగ్జిక్యూట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.